నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. పెద్దకొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గంజాయిపై స్పెషల్ శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. అనుమానం ఉన్న వాహనదారులను, బైక్లను తనిఖీలు చేశారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి సరఫరా చేసే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. యువత గంజాయి, గుట్కా, మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు పోలీసులు. కొల్లాపూర్ పట్టణంలో లోకల్ పోలీసు మరియు ఎక్సైజ్ పోలీసులము మరియు హైదరాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరం కలిసి డైరెక్టర్ శ్రీ కమల్ హాసన్ రెడ్డి గారి ఐపీఎస్ గారి ఆదేశానుసారము మరియు నాగర్ కర్నూలు ఎస్పీ గారి ఆదేశానుసారము ఇక్కడ కొల్లాపూర్ పట్టణంలో గంజాయి సేవిస్తున్నారని, ఇక్కడ గంజాయి పెడ్లర్స్ కూడా ఉన్నారని సమాచారం మేరకు ఇక్కడ స్నైపర్ డాగ్స్ తోటి మరియు కొన్ని అనుమానస్తుల ఇండ్లను మరియు అనుమానాస్పద ప్రదేశాలను చెక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఫర్దర్ కూడా కంటిన్యూషన్ అవుతుంది. వాళ్ళ కొల్లాపూర్ పట్టణంలో గంజాయి ఆనవాళ్ళు లేకుండా ఎక్సైజ్ మరియు పోలీస్ డిపార్ట్మెంటు కలిసి కృషి చేసి గంజాయి మహమ్మారిని ఈ కొల్లాపూర్ పట్టణంలో లేకుండా చేయడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తాం. పెద్దకొత్తపల్లి మండలంలో దింద్రబడ తండా మరియు దొండలబండ తండా, యాపట్ల, మారేడుమిల్ తన్న తండాలలో ఇల్సిట్ లిక్కర్ సారాయి తయారు చేస్తున్నటువంటి సమాచారం మేరకు 4 విలేజ్లలో రైడ్ చేయడం జరిగింది. కొంతమంది కేసులు చేయడం జరిగింది, సారాయం సీజ్ చేయడం జరిగింది, వాష్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలాగే బెల్లం నవసారం కూడా